హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఇందులో రాగి ఫ్లోర్తో ఉప్మా తయారు చేయడం ఎలాగో నేర్చుకుందాం. రాగుల్లో ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి. ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి రాగిలో. డైలీ ఫుడ్లో మనం రాగి చేర్చుకుంటే మంచిది. ఈ రాగిపిండి ఉప్మా కోసం రాగిపిండి 1 కప్పు తీసుకోవాలి. ఉప్మా రవ్వ 1 అరకప్పు, ఉల్లిపాయలు 1 అరకప్పు, అలాగే పచ్చిమిర్చి ఒక 4-5, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపింది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. క్యారెట్ ముక్కలు చిన్నగా తరిగినవి, అలాగే జీడిపప్పు, పల్లీలు, టమాటా ముక్కలు, అలాగే అల్లం తురుము, అలాగే కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేసుకోవాలి. అలాగే ఆయిల్ ఒక 2 టీ స్పూన్స్, గీ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, గీ వేడెక్కాక మనం ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఆఖరిలో మనం రాగి ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఉప్మా రవ్వ కూడా వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి, పచ్చిదనం పోయే వరకు. ఇవి కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రాగిపిండి ఉప్మా రవ్వ వేగిన తర్వాత వాటర్ ఒక 4 కప్పులు వేసుకోవాలి. మనం ఉప్మా రవ్వ, రాగిపిండి 1.5 కప్పు తీసుకున్నాం కదా, వాటర్ 4 కప్పులు తీసుకోవాలి.
రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సిమ్లో. ఉప్మా దగ్గర పడుతుంది అంటే ఇంకా ఉడికిపోయినట్లేనండి. లాస్ట్లో ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ రాగి ఉప్మా రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా చాలా బాగుంటుంది. ఏదైనా పికిల్తో కానీ అలాగే పల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.